అందరికీ నమస్కారం. చలో తిరుపతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో ఈ నెల 22 నుండి 28 వరకు జరగబోతున్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో మిత్రులారా, లాస్ట్ ఇయర్ మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం చేసుకున్నాం. బిఫోర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం, ఆఫ్టర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అన్నంతగా అటెండ్ అయిన ప్రతి ఒక్కరిలో ఆ మార్పుల్ని మనం చూస్తున్నాం. సో ముందుగా మనం ఈ చలో తిరుపతిలో వారి యొక్క అంటే తిరుపతి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటి అని ముందుగా ఏవి చూద్దాం. ఏవి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చలో తిరుపతి. వేదములే శిలలై వెలసినదీ కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనదీ కొండ అని తిరుమల గిరులను అపర వైకుంఠంగా అన్నమయ్య అభివర్ణించాడు. ఆనంద తాండవం చేశాడు. ఆనంద నిలయుడిని ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. అంతటి భూలోక వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆవాసయోగ్యంగా మారడానికి పౌరాణిక ఇతిహాసాలు, చారిత్రక ఆధారాలు కోకొల్లలు. ఆదిశేషుని అవతారంగా వెలసిన తిరుమల పర్వత శ్రేణి శిరోభాగం వెంకటాద్రిగాను, నడుమ భాగం అహోబిల క్షేత్రం, అధోభాగం శ్రీశైల క్షేత్రం వరకు విస్తరించి ఉంది. ఈ 3 దివ్యక్షేత్రాల్లోనూ వెంకటాద్రిపై శ్రీనివాసుడు, అహోబిలంలో నారసింహుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు భక్తజనుల సేవలు అందుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత పొందిన తిరుమల సముద్ర మట్టానికి సుమారు 2820 అడుగుల ఎత్తులో దాదాపు 100 చదరపు మైళ్ల విస్తారంలో వ్యాపించి ఉంది. ఈ తిరుమల కొండలు 7 కొండలుగాను, సప్తగిరులుగాను ప్రసిద్ధి చెందాయి. వీటినే ఆదిశేషుని 7 పడగలుగా కూడా భావిస్తారు. వీటిలోని మొదటి 4 కొండలు కొంచెం చదునైన ప్రదేశంగా ఉంటాయి. తరువాత వచ్చే 5, 6 కొండలు దట్టమైన లోయల్లో విస్తరించి ఉంటాయి. ఇవి అవ్వాచారి కోన ప్రాంతంలో ఉంటాయంటారు. ఈ కోన ప్రాంతం దాటితే వచ్చేది 7వ పర్వతం వెంకటాద్రి. తిరుమలకు చెందిన ఈ కొండలనే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం అంటారు. యుగ యుగాల నుండి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ తిరుమల ప్రకృతి రమణీయ శోభల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుని, ఆది విష్ణువుని అర్చామూర్తిగా భావించి సేవించి తరించే ఆధ్యాత్మిక ఆనందధామం. శ్రీ వెంకటేశ్వరుని దర్శించాలంటే సహజ ప్రకృతితో పులకించే అనేక పర్వత సానువులు, లోయలు, కొండ కనుమలు, అంబరాల చుంబనాలతో పులకించే పర్వత శిఖరాలు, శాలవృక్షాలు, శిలాశాసనాలు అనేకం మార్గమధ్యంలో తారసపడతాయి. ఇంకా అనేక తీర్థాలు జనారణ్యానికి నోచుకొని ఎన్నెన్నో మనోహర జలపాతాలు, జలాశయాలు ఇలా అనేకం దర్శనమిస్తాయి. శ్రీవారి ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో సామాన్య శకం 300లో ప్రారంభమైందని చెబుతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాణ తొండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ సామాన్య శకం 8వ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఆనంద నిలయం విమానం గర్భగుడిపై నిర్మించిన ప్రధాన గోపురం. ఇది 3 అంతస్తుల గోపురం. దాని శిఖరాగ్రంలో ఒకే కలశం ఉంది. దీనికి బంగారు పూత పూసిన రాగి పలకలతో కప్పబడి ఉంది. దీనిపై అనేక దేవతల బొమ్మలను చెక్కారు. ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుడిని విమాన వెంకటేశ్వరుడని పిలుస్తారు. ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపమని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి 2 ఆధునిక వేచి ఉండే భవనాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, తలనీలాలు సమర్పించే భవనాలు, అనేక యాత్రికుల వసతి భవనాలు దర్శనమిస్తాయి. సంపద పరంగా తిరుమల ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజు 50,000 నుండి 1,00,000 మంది యాత్రికులు సందర్శిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో యాత్రికుల సంఖ్య 5 లక్షల వరకు ఉండి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశంగా పేరుగాంచింది. ఇంతటి అత్యద్భుతమైన మహాపుణ్యక్షేత్రంలో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో మనమందరం పాలు పంచుకుని విజయవంతం చేద్దాం. ఎస్ మిత్రులారా, చూసాం కదా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రత్యేకత. అన్ని లోహాల శక్తి, పంచభూతాల శక్తి, ఆ 7 కొండల్లో ఉన్న ఆ ప్రకృతి శక్తి మన 7 చక్రాలకు కావలసిన ఒక అద్భుతమైన శక్తిని అందిస్తుంది. పంచభూతాలతో అనుసంధానం అవుతున్నాం, అన్ని పంచలోహాలతో అనుసంధానం అవుతున్నాం. రాగి, వెండి, ఇత్తడి అన్ని పూతలతో తయారైన విగ్రహాలు ఉన్నాయి. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, తిరుపతి గురించి మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం ఒక ప్రణాళిక పెట్టుకొని మరీ వెళ్తాం మనం. సో నిజంగా నేను మనసు అనుకున్నప్పుడు అలా చేసాం. ధ్యానంలోకి రాకముందు అక్కడికి వెళ్ళడం, తలనీలాలు ఇచ్చి బోడిగుండితో వెళ్ళడం అంటే ఏంటి, నేను నాది అనేటువంటి ఈ వెంట్రుకల్ని, ఈ తలనీలాలను ఇవ్వడం, అది మనం తెలుసుకొని వెళ్ళాం. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను నాది, నేను ఇది, నేను ఆడ, నేను మగ ఉండదు కదా. కంప్లీట్ ఆత్మస్థితిలో ఉంటాం మనం. అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన ధ్యాన యజ్ఞం. ఇది ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాం. అంటే ఏంటి, అక్కడ ఏం చేసాం, బాహ్యంగా ఎన్నో కత్రువులు చేస్తూ అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడ అంతరంగ యజ్ఞం చేస్తున్నాం మనం. మనలోని అన్నిటినీ బోడి వేసేసుకుంటూ వస్తున్నాం మనం. మన భావాలు, పాత పరిమితమైన ఆలోచనలు, పాత పరిమితమైన నమ్మకాలన్నిటినీ క్లియర్ చేయడానికి 6 గంటల ధ్యానం ఉంది మిత్రులారా. ఇది మనం తిరుపతి బాహ్యంగా మనం చూసాం అందరం, కానీ దాని యొక్క ప్రత్యేకత ధ్యాన సాధన చేసినప్పుడే తెలుసుకుంటాం మనం. సో ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. సార్ నమస్కారం, నా పేరు సాయి కృష్ణ, అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. సాయి కృష్ణ గారు, లాస్ట్ ఇయర్ తిరుపతికి వచ్చారా అండి? తిరుపతికి వచ్చామండి, 7 days ఉన్నాం సార్. ఓ 7 days ఉన్నారా? అవును సార్. ఏంటండి, ఎలా ఉంది మీ అనుభవం? ఏం నేర్చుకున్నారు అక్కడ? ఆ తర్వాత ఎలా ఉంది? సార్ మామూలుగా ఇంటి దగ్గర అయితే మనం షెడ్యూల్ అంటే వర్క్ కోసం, తర్వాత మన ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, దానికోసం అనేసి మనము ధ్యానం గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ 7 days 6 hours ఎంతో అద్భుతంగా జరిగింది. ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. 7 days కూర్చుంటే 5 నిమిషాల్లో ధ్యానం అయిపోయేది. ఆ ఎనర్జీని చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాం. చాలా అద్భుతంగా 3 గంటల సేపు ఎలా అయిపోతుందో తెలియదు. మార్నింగ్ 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు అవలీలగా అయిపోతుంది. అంటే క్రమం తప్పకుండా మీరు అన్ని రోజులు ధ్యానంలో ఉన్నారా? బయటికి వెళ్ళకుండా? ధ్యానంలో ఉన్నాం సార్, బయటికి వెళ్ళకోకుండా ధ్యానం టైం కంతా అక్కడ ఉన్నాం మేము. ధ్యానం మిగతా టైంలో వెళ్ళొచ్చినా అక్కడ ఉన్నారు. మిగతా టైంలో వెళ్ళొస్తుంటాం మళ్ళా, కానీ ధ్యానానికి మాత్రం మిస్ కాలేదు. అద్భుతం సాయి కృష్ణ గారు, నిజం చెప్పారు. ఇంట్లో మనం అన్ని గంటలు కూర్చోలేము నిజానికి, కూర్చోలేము సార్. కానీ అక్కడ ఈజీగా, అంటే ఆ సామూహిక ధ్యానం యొక్క శక్తి, సంగీత నాదం యొక్క శక్తి వండర్ఫుల్. ఆ తర్వాత ఎలా ఉంది మీ జీవితం? మీరేం చేస్తూ ఉంటారు? అంటే ఓ టర్న్ అయిపోయింది సార్, నా జీవితం అనేది ఓ టర్న్ అయిపోయింది. అంటే లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని. నేను ఏం వర్క్ చేసినా నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నేను అంటే నెగిటివ్ థాట్స్ అనేటివి నాలో ఉంటే ఆ రోజు నుంచి వెళ్ళిపోయాయి. వండర్ఫుల్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను కార్పెంటర్ సార్. వావ్, మీలోని నెగటివ్ టాక్, మీ పైన మీరే నెగటివ్ మాట్లాడుకునేదంతా వెళ్ళిపోయింది. అనవసర విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే అవసరం లేకపోయినా వాళ్ళ దగ్గర సలహాలు ఇచ్చేది, అలా చేసేవాడిని. ఓకే. అవి ఇవ్వడం వల్ల అవి రివర్స్ అయ్యి నా మీదకే వచ్చేటివి. కొన్ని నష్టపూర్వకంగా కూడా జరిగినాయి. దానివల్ల కొంచెం అంటే నాకు అవేర్నెస్ వచ్చింది, రైట్, ఒక అనుభవం వచ్చింది. అలా అనవసరం విషయాల్లో కూడా మనం తలదూర్చకూడదు. ఏదో సహాయం చేస్తున్నాం అనుకుంటాం మనం కదా, అది అక్కడ ఏమైతుందంటే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. రైట్. అవన్నీ
వాటి పట్ల మీకు పూర్తి అవగాహన వచ్చి వాటి నుంచి దూరంగా ఉన్నారా అప్పటి నుంచి? దూరంగా ఉన్నాం. ఈ 1 year ఈ 1 year పోయిన సంవత్సరం అటెండ్ చేశారు కదా, ఈ 1 year మీ జీవితం, మీ కుటుంబ జీవనం ఎలా ఉంది? మా కుటుంబ జీవితం అద్భుతంగా ఉంది. మా కుటుంబంతో పాటు మొత్తం అంతా 7 days అక్కడే ఉన్నాం సార్. ఓ, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారా? వచ్చాం సార్. పిల్లలతో సహా వచ్చారా? అవును సార్, పిల్లలతో సహా వచ్చాం సార్. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? 1 year సార్ బాబు. 1 year బాబు. లాస్ట్ ఇయరే 1 year? లాస్ట్ ఇయర్ మా అన్న కూతురుతో వచ్చాము, ఈ రోజు మా బాబుతో వస్తాం ఈ ఇయర్. ఓ, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు ఒక గ్రేట్ మాస్టర్ వచ్చారనమాట మీ ద్వారా. అవును సార్. సూపర్. ఏం పేరు? దేవాన్స్ ఆచారి. దేవాన్స్. సో అక్కడ ధ్యాన సాధన చేసిన తర్వాతనే ఈ సంవత్సరం మీకు ఒక అబ్బాయి. అవును సార్. అవును సార్. వావ్. చెప్పండి మీ అనుభవం ఈ విషయంలో. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ, ఒక శక్తివంతమైన ప్లేస్ లో ధ్యానం చేయడం ద్వారా ఇంకా మనలో నెగిటివ్స్ కానీ, మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మనం తినే పదార్థాలు కానీ పూర్తిగా మారుతాం సార్. అంటే లోపలే చెప్తాడు మనకి, వావ్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, నువ్వు ఈ టైంలో ఇట్లా మాట్లాడు, నువ్వు ఈ టైంలో సైలెంట్ గా ఉండు, ఇది నీకు అవసరం, ఇది అనవసరం అనేసి మన ఇన్నరే మనకి చెప్తా ఉంటుంది సార్. బాగా సూపర్. అంత స్వచ్ఛమయ్యారు మీరు, మీ మేడం. అంత స్వచ్ఛపడిన తర్వాతనే ఒక గ్రేట్ మాస్టర్కి మీరు జన్మనివ్వగలిగారు, మీ ద్వారా ఆహ్వానించారు. అవును సార్. అవును సార్. వావ్. సో ఎలా అంటే మీ బాబులో ఏం చేంజ్ మీకు కనబడింది? ఇంత ధ్యాన శక్తితో వచ్చాడు కదా. అంటే సార్ నార్మల్ అంటే ప్రాపంచికంగా జీవించే సోల్ నుండి వచ్చిన అంటే ఆత్మ, అంటే చిన్న బాబులు కానీ పాపలు కానీ నిత్యం ఏదో ఒక జబ్బుతో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మనం ఎప్పుడు ధ్యాన సారంలో ఉంటాము, సజ్జన సాంగత్యంలో ఉంటాము, సేవలో ఉంటాము, ప్రతి ఒక్క క్లాస్ కి అటెండ్ అవుతుంటాం. దానివల్ల నాకు కానీ నా ఇంట్లో ఎవరికి కానీ అంటే హెల్త్ విషయంలో మాత్రం కండిషన్ సూపర్ గా ఉంది సార్. హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నాం చాలా. బాబు కూడా పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్నాడా? ఆరోగ్యంగా ఉన్నాడు. సూపర్ సూపర్. అది మీరు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు అందరికి. అలా ధ్యాన శక్తి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వారు ఇన్ని గంటలు ధ్యానం చేయడం వల్ల వారి మనస్సు, శరీరము అన్నీ శక్తివంతమవుతాయి, శుద్ధి చేయబడతాయి. అప్పుడు మనం ఒక అద్భుతమైన మాస్టర్ కి 2 గంటలు చేస్తే ధ్యానం అనేది మనకి సరిపోదు సార్. మన నిత్య జీవితంలో 24 గంటలు ఉంటే కనీసం 5 గంటల సేపు 6 గంటల సేపు కూర్చుంటేనే మనిషిలో మార్పు వస్తుంది. డెవలప్ చేసుకుంటాం మన జీవితాన్ని కూడా సార్. సూపర్. ఆ తర్వాత నుంచి మీరు అలా కొనసాగిస్తున్నారా? అన్ని గంటలు ఎన్ని గంటలు చేస్తున్నారు రోజు? రోజు కంటే 4 hours ఉంటుంది సార్. మార్నింగ్ 2 hours, మళ్ళీ నైట్ 2 hours అట్లా ఉంటుంది సార్. మొత్తం మీద అటు ఇటుగా దాన్ని కొనసాగిస్తున్నారు మీరు? కొనసాగిస్తున్నాం సార్. టైమింగ్ కరెక్ట్, కానీ ఏ టైం పడితే ఆ టైంలో ఫ్రీగా ఉన్న కూర్చుంటున్నాం. వండర్ఫుల్. ఇప్పుడు మరి ఈసారి ఎప్పుడు వస్తున్నారు? ఎన్ని రోజులు ఉంటున్నారు? ఈసారి 21st నైట్ అక్కడ ఉంటాం సార్. ఓకే. మళ్ళీ 7 రోజులు ఉంటున్నారా? 7 days ఉంటున్నాం సార్. రైట్. ఇప్పుడు మీ బాబుతో పాటు మెడిటేషన్ చేయబోతున్నారు. బాబుతో పాటు మెడిటేషన్ చేస్తాం సార్. సూపర్. సాయి కృష్ణ పాల్గొనాలని కోరుకుంటున్నాం సార్. రైట్. అనంతపురం నుంచి మీ దగ్గర నుంచి ఎంతమంది మాస్టర్లు వస్తున్నారు? దాదాపుగా 600 మంది 700 మంది వస్తున్నాం సార్. వామ్మో, సగం మీరే నింపేస్తే మేమేం కావాలబ్బా? మాకు కూడా సీట్లు కావాలి కదా. సగం మంది మీరే వస్తే ఎట్లే ఇక. వస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రండి, ఖచ్చితంగా వస్తాం సార్. రండి, కలుద్దాం. మీ దేవాంశుని కూడా చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సాయి కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. సో మిత్రులారా, విన్నాం కదా, లాస్ట్ ఇయర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి వాళ్ళ అన్న వాళ్ళ కూతురుతో వచ్చి ధ్యాన సాధన చేయడం. ఇంట్లో మనం అంత గంట సేపు కూర్చోవాలంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు ఇంట్లో కూర్చోలేకపోతున్నాం అని. ఇంటిని శక్తివంతం చేసుకోవాలి. ఇంట్లో అంతా నేను, నాది, ప్లస్ మనం ఇన్ని నాళ్ళు తిన్న ఆహారము, ఇన్నాళ్ళు ఉన్న మన ఆలోచన. మరి ఇంట్లో ఆ సామూహిక శక్తిని మనం ఎప్పుడు స్ప్రెడ్ చేస్తాం? ఇలా సామూహిక ధ్యానాలకు వచ్చి అక్కడ సాధన చేసినప్పుడు మనం శక్తివంతం అవుతాం. మన నమ్మకాలు, మన ఆలోచనలు, మన భావాలన్నీ శుద్ధి చేయబడతాయి. తద్వారా ఇంటిని శుద్ధి చేసుకోగలుగుతాం. ఇంటిని శుద్ధి చేయడం అంటే బాహ్యంగా శుద్ధి చేయడం కాదు. మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలే ఎనర్జీ రూపంలో అక్కడ నిండిపోతాయి. సో చూశారు కదా, ఒక అద్భుతమైన అనుభవ జ్ఞానం. అక్కడికి వచ్చి సాధన చేశారు, 2 శుద్ధి చేయబడ్డారు. ఈ ఇయర్ ఒక అబ్బాయికి జన్మనిచ్చి అబ్బాయితో పాటు రాబోతున్నారు. సో అల్టిమేట్ కదా, సూపర్ అంటే సూపర్. సో ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. పత్రిజీ
మరి ఇలా సజ్జన సాంగత్యం యొక్క ప్రత్యేకత ఏం చెప్పారు, వారి మెసేజ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన మెసేజ్ ఏంటో మనం ఒకసారి ఏవి చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అందరి అనుభవాలు వినడమే మన అనుభవం, అందరి సందేశాలు వినడమే మన కర్తవ్యం. మన దగ్గర ఉన్నది ఎలాగో మన దగ్గర ఉంది, కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర రావాలంటే మనం అందరిది వినాలి. అందరిది వినడాన్ని ఏమంటారంటే సజ్జన సాంగత్యము అంటాం. ఎవడు సజ్జనుడు? సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. సత్యం ఎలా తెలుసుకుంటాము? ధ్యానంలో తెలుసుకుంటాము. ధ్యానంలో సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనకి సజ్జన సాంగత్యానికి ప్రథమ పీఠము. అందరి అనుభవాలు వింటాము. ప్రతి ఒక్కరి అనుభవము మనని ఎదిగింపజేస్తుంది. ప్రతి ఒక్కరి అనుభవము. ఉదాహరణకు ఒకడు తాగాడు అనుకోండి, రోజు తాగుతుంటాడు. వాడు తాగి వాడి సంసారంతో సర్వనాశనం అయిపోతుంది. వాడి అనుభవం వింటాం. నాయనా నేను రోజు తాగాను, నా సర్వనాశనం అయిపోయాను, మీరు తాగొద్దు అని చెప్తాడు వాడు. అంటే వాడు తాగుబోతు యొక్క అనుభవం మనకి లాభం చేస్తుంది. వాడు తాగుబోతు అనుభవం వినకపోతే మనం కూడా తాగుతూనే ఉంటాం. ప్రతి ఒక్క తాగుబోతు అనుభవం మనకి లాభం చేస్తుంది. ప్రతి ఒక్క దొంగ యొక్క అనుభవం, ప్రతి ఒక్క మర్డర్ యొక్క అనుభవము, ప్రతి ఒక్క యోగి యొక్క అనుభవం, ప్రతి ఒక్కరి అనుభవం మనకి లాభాన్ని చేకూరుస్తుంది. ఒకడు సూసైడ్ చేసుకుంటాడు, కష్టాలు భరించలేక, బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటాడు. పైలోకాలకు వెళ్తాడు. అక్కడ పోయి నానా నరకం అనుభవించి మళ్ళీ అంతకన్నా ఇంకా అధ్వానపు జీవితాన్ని జీవించడం కోసం మళ్ళీ పుడతాడు. వాడు ఏం చెప్తాడు? నాయన ఎప్పుడు సూసైడ్ చేసుకోవద్దు నాయన, నేను అనుభవిస్తున్నాను దానికి. గత జన్మలో సూసైడ్ చేసుకున్నాను, ఈ జన్మలో ఇంకా అధ్వానంగా బతుకుతున్నాను, మీరెవరు సూసైడ్ చేసుకోవద్దని వాడి అనుభవం వాడు చెప్తాడు. పక్కవాడి అనుభవం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మన అనుభవంతో పాటు అందరి అనుభవాలు వినాలి. ఒక పేద యొక్క అనుభవాలు వినాలి, ఒక రాజు యొక్క అనుభవాలు వినాలి, ఒక యోగి యొక్క అనుభవాలు వినాలి, ఒక గృహిణి యొక్క అనుభవాలు వినాలి, ఒక ధ్యాని యొక్క అనుభవాలు వినాలి, ఒక పిల్లల మాస్టర్ యొక్క అనుభవాలు వినాలి. అందరి అనుభవాలు వినాలి. అందులో సజ్జనుల సంగత్యం మహాసంగత్యము. సత్యం తెలుసుకున్న జనులు సత్యం చెప్తారు. సత్యం తెలుసుకుని జనులు సత్యం తెలుసుకోకపోవడం ఉండడం వచ్చే నష్టాల గురించి చెప్తారు మనకి. ఎవడు ఏది చెప్పినా మనకి లాభాన్ని కలిగిస్తుంది. అందరిది వినాలి. సబ్కా సున్నా అప్నా కర్నా. అందరిది విని తర్వాత మనం ఏం చేయాలో చేయాలి. ఎవరిది వినకుండా మనమే చేస్తామంటే మన పిచ్చోడిది కింద లెక్క. అందరిది వినాలి, మంది చేయాలి. అందరిది విన్న తర్వాత మనం ఎంతో బాగా చేస్తాం. మంది అన్నీ విన్నాం కదా, అందరి చరిత్రలు తెలుసుకున్నాం కదా, ఏం చేయకూడదో తెలుసుకున్నాం, ఏం చేయాలో తెలుసుకున్నాం, ఏం చేస్తే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో సజ్జన సంగత్యానికి ప్రథమ పీఠము. సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌక. ఈ మూడు లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే భవసాగర్ నుంచి తరింపజేసిన నౌక ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యమే. ఈ 10 రోజులు మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? విశేషంగా ప్రకృతితో జీవించడం కోసము, విశేషంగా సజ్జన సాంగత్యం చేయడం కోసము, విశేషంగా ధ్యానం చేయడం కోసం. 3 ప్రకృతితో జీవించడం కోసం, అందరితో సజ్జన సంగత్యం చేయడం కోసము. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ సజ్జనులే. ఇక్కడ సత్యం తెలుసుకున్న జనులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సత్యం తెలుసుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కరితో మనం కలిసి మాట్లాడి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని పేరు సజ్జన సంగత్యము. తర్వాత ఈ ధ్యానం చేయడం కోసం వచ్చాం. ప్రకృతిలో 3 విషయాల కోసం వచ్చాం మనం. ప్రకృతితో సహజీవనం కోసము, సజ్జన సాంగత్యం కోసము, ధ్యానం కోసం వచ్చాం. విశేషంగా ప్రకృతితో జీవించడానికి కొండలతో, అడవులతో, చెట్లతో, ఈ గాలితో, ఈ ఆకాశంతో విశేషంగా అందరి సజ్జనులను కలుసుకొని అందరి దగ్గర నేర్చుకుంటాం, అందరిది వింటాం, అందరికీ చెవులు అప్పగిస్తాం. తర్వాత విశేషంగా ధ్యానం చేస్తాం. కళ్ళు 2 మూసుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెడతాం, మనసును నిర్మూలం చేస్తాం. 10 రోజుల ప్రకృతి సహవాసము, 10 రోజుల సజ్జన సాంగత్యము, 10 రోజుల ధ్యానంతో మనం తిరిగి ఇంటికి వెళ్తాము. ఎంత బాగుంటుంది, ఫ్రెష్ అయిపోయి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మిత్రులా, వెల్కమ్ బ్యాక్ టు చలో తిరుపతి. విన్నాం కదా, ఇలా ధ్యానం తర్వాత, ఉదయం ధ్యానము, సాయంకాలం ధ్యానం తర్వాత పత్రిజీ అద్భుతమైన జ్ఞానామృతం మనం వింటాం. ఎంత అద్భుతం! పత్రిజీతో మనం ఎంత సాంగత్యం చేశాం. సార్ ఎక్కడ కూర్చున్నా కూడా సాంగత్యమే. భోజనాల దగ్గర కూర్చున్నా అక్కడ కూర్చునేవారు, వారు అక్కడ కూడా సాంగత్యం చేశారు. ఎక్కడ వీలైతే అక్కడ సజ్జన సాంగత్యం. అంటే ఎవరు సజ్జనులు? మనం ఒక బ్రేక్ తర్వాత మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మీ అనుభవాలు, లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు మీ అనుభవాలు పంచుకోవాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీ అనుభవాలు పంచుకోవచ్చు మిత్రులారా. సో లాస్ట్ ఇయర్ మనం ఏం తెలుసుకున్నామో ఆ ప్రత్యేకతల ఏవి చూసాం, పత్రిజీ మెసేజ్ జ్ఞానామృతం చూసాం. సో ఇవన్నీ అక్కడ మనం ఆ స్టేజ్ మీద అనుభవించబోతున్నాం మిత్రులారా. సో ధ్యానంతో మనం అక్కడున్న శక్తిని ఎట్లయితే రిసీవ్ చేసుకుంటామో
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మెసేజెస్ని కూడా తీసుకుంటాం మనం. సో పిఎంసి పత్రిజీ ప్రతిరూపం అన్నాం కదా. ఎలా అంటే ధ్యాన సాధన చేయించారు, అక్కడ ధ్యానం చేస్తున్నాం. వారు మెసేజ్ ఇచ్చారు, సజ్జన సాంగత్యం చేయమన్నారు, అదే జరగబోతుంది. సో మరొక స్పెషాలిటీ ఏంటి అంటే సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు మనం సీనియర్ మాస్టర్స్ ఏవి చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఆత్మజ్ఞానం మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరిస్తుంది, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది, ఆలోచనలను ఉన్నతంగా మలుస్తూ జీవన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అలాంటి అమూల్యమైన ఆత్మజ్ఞాన విశేషాలను అందించే మహత్తర కార్యక్రమమే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆత్మజ్ఞాన సందేశాలు. ప్రతిరోజు ఉదయం 10:15 నుండి 11:15 వరకు ఆవిష్కృతం కానుంది. ఈ అపూర్వ ఆధ్యాత్మిక అవకాశంలో పాల్గొని అంతులేని ఆత్మజ్ఞాన రహస్యాలను తెలుసుకోండి. ధ్యానం, జ్ఞానం, ఆనందంతో మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. సో అది మిత్రులారా, ఉదయం మనం 6 నుంచి 9 వరకు ధ్యాన సాధన చేస్తాం. పత్రిజీ జ్ఞానామృతం సందేశాలు వింటాం. ఆ తర్వాత ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్స్ ఈసారి 90s 1990 ఆ ముందు కూడా పిఎస్ఎస్ఎం ఏర్పడక ముందు నుండి పత్రిజీతో ప్రయాణం చేసి ఈ పిఎస్ఎస్ఎం ఏర్పడడానికి ఎవరెవరైతే పునాది రాళ్ళుగా ఉన్నారో ఆ పిరమిడ్ మాస్టర్స్ 1990 నుండి 2000 సంవత్సరం వరకు, అంటే ఈ వల్ల 2000 సంవత్సరం తర్వాత మన పిఎస్ఎస్ఎం ఎలా ఉందో మనందరికీ తెలుసు. నేను 99లో ధ్యాన సాధన చేశాను. సో అప్పుడున్న ఆ పునాది రాళ్ళు మాస్టర్స్ అందరి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం వినబోతున్నాం, వారి సాంగత్యం చేయబోతున్నాం. మనం ఎప్పుడో కానీ వాళ్ళని కలవడం పాసిబుల్ అవ్వట్లేదు. మిత్రులారా, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక సజ్జన సాంగత్యం చేయమంటే, పత్రిజీని కలవాలంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ, తిరుపతికి రాబోయే ప్రతి ఒక్కరూ అద్భుతంగా సజ్జన సాంగత్యం చేస్తాం మనం. ఇందాకే పత్రిసారి చెప్పారు సజ్జన సాంగత్యం యొక్క ప్రత్యేకత ఏమిటి. ఎవరు సజ్జనులు? సత్యం తెలుసుకున్నవారు. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని ఆత్మజ్ఞాన పత్రిజీ చెప్పిన స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఎంతో పత్రిజీతో డైరెక్ట్ సాంగత్యం చేసిన వాళ్ళంతా. మనం ఇప్పుడు ఎంతోమందితో సాంగత్యం చేస్తూ పుస్తకాలు చదువుతున్నాం. సో ఈ తిరుపతిలో ఈసారి జరిగే ప్రోగ్రాం ప్రత్యేకత ఏంటంటే పత్రిజీతో డైరెక్ట్ సాంగత్యం చేస్తూ పత్రిజీయే కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు వారికి. అవన్నీ కూడా వారందరితో మనం సాంగత్యం చేయబోతున్నాం. ఒక కాలర్తో మాట్లాడి మరిన్ని విషయాలు మనం చర్చిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి. మేడం, మీ పేరు ఏమిటి, ఎక్కడి నుంచి? సార్ మాది ధర్మవరం. నా పేరు చిట్టి సార్. చిట్టి. చెప్పండి చిట్టి మేడం, ఎప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చారా తిరుపతికి? వచ్చాను సార్ అక్కడికి. ఎన్ని రోజులు ఉన్నారు? 3 days ఉన్నాం సార్ అక్కడ. రైట్. ఎలా ఉండింది మీ అనుభవం ఏంటి? చాలా చాలా బాగుంది సార్ అక్కడ మెడిటేషన్ గానీ. మామూలుగా మనము అక్కడ దర్శనం వెళ్తే ఒక రోజు ఏదో అడావిడిగా వెళ్తాం గానీ ఇక్కడ ధ్యాన యజ్ఞం కంటే చాలా బాగుంది సార్ అక్కడ. వైబ్రేషన్ గానీ చాలా బాగుంది సార్ అక్కడ. రోజు 6 గంటల ధ్యానంలో ఉన్నారా 3 రోజులు? ఉన్నాం సార్. ఓకే. మాకు 3 గంటలు అంటే ఎంత తొందరగా అయిపోతున్నాం అసలు. ఎలా ఉంది, ఎలా మార్పు జరిగింది మీ జీవితంలో? అలా సాధన ఆ 3 రోజులు అక్కడ ఉండడం వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అండి? నాకు అంటే చాలా బాగుంది సార్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను కర్తలకు కూడా వచ్చినాను. అంటే మనము ఎట్లన్నా కానీ మన శరీరాన్ని మనం కూర్చోబెట్టేది అలవాటు చేయాలి సార్. రైట్. ఆ కూర్చోబెట్టేది అలవాటు అయిపోతే ఆటోమేటిక్ కూడా మనకి ధ్యానం అనేది బాగా అద్భుతంగా కుదురుతుంది. నాకు అక్కడ తిరుపతిలో అలవాటు అయ్యి నేను కడతాల్లో కూడా 5 గంటలు 6 గంటలు ఒకే సిట్టింగ్ లో కూడా కూర్చున్నాను సార్ నేను అక్కడ. వావ్. ఇంట్లో కూడా అలాగే కొనసాగిస్తున్నారా?
అవును సార్, ఇంట్లో రోజుకి 3 గంటలు అట్లా చేస్తాను సార్ ఇక్కడ. సో సూపర్. మరి అంటే మొత్తం మీద మంచి పాయింట్ చెప్పారు. కూర్చోవడం అలవాటు అవుతుంది. కరెక్ట్. సామూహిక ధ్యానంలో, సంగీతంలో అండ్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో కూర్చున్నప్పుడు మీరు అన్నట్టు కూర్చోవడం ప్రాక్టీస్ అవుతుంది, అది కొనసాగిస్తాం. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకేం నేర్చుకున్నారు అక్కడ మీరు? అంటే అక్కడ నిజంగా సార్ ఏమో తెలియదు కానీ అక్కడ ఒక వైబ్రేషన్ చాలా బాగుంది సార్. అక్కడ అయితే చాలా బాగా నచ్చింది అక్కడ. సూపర్. ఈసారి ఎప్పుడు వస్తున్నారు? సార్ కూడా వస్తాం సార్, అక్కడికి రావాలి. ఎప్పుడు రాబోతున్నారు? ఎన్ని రోజులు ఉండబోతున్నారు? 5 days కానీ అట్లా ఉండాలని అనుకుంటున్నాం సార్. ఈసారి 5 days కి ప్లాన్ చేసుకున్నారా? అవును సార్. వెరీ గుడ్. మీతో పాటు ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఇంకెంతమంది వస్తున్నారు? మా ఫ్రెండ్స్ అంతా వస్తారు సార్ అక్కడికి. ఫ్రెండ్స్ అంటే ధ్యాన మిత్రులా? ధ్యాన మిత్రులే సార్. ఓకే. ఎంతమంది రావచ్చు? ఒకవేళ మేము వస్తే 10 members అట్లయినా రావచ్చు సార్. రైట్ రైట్. బుక్ చేసుకున్నారా టికెట్స్ అన్ని, రిజర్వేషన్స్? మాకు ఇక్కడ నుంచి దగ్గరే సార్, ధర్మవరం నుంచి దగ్గరేనా? ఓకే ఓకే. రోజుకి 3 trainలు బస్సులు అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే డన్. సూపర్ అండి. ఇంకా ఈ ఇయర్ కూడా సెకండ్ ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా బాగుంటుంది సార్. అక్కడ పెట్టడం బాగుంది సార్ అక్కడైతే. సో ధర్మవరం అంటే దగ్గర మాస్టర్సే చాలా మంది వస్తారేమో, మీతో 10 మంది ఏమో కదా? సార్ వస్తారు సార్ చాలా మంది, అంటే నా ఫ్రెండ్సే కానీ ఇంకా మిగతా అందరూ మీ సర్కిల్ నుండి 10 మంది వస్తున్నారు. ఎస్ నా సార్. రైట్ అండి, వండర్ఫుల్. లాస్ట్ ఇయర్ మీ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చారా? లేదు సార్, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఈసారి కర్తాలకి అట్లయితే పిల్లలను కూడా తీసుకొని వస్తాను. ఇంకా అప్పుడు పిల్లలు ఎవరు లేకపోయారు సార్, అందుకని ఇంకా రైట్. ఈసారి పిల్లల్ని తీసుకొని రండి. ఓకే, ఫ్యామిలీతో పాటు రండి. ఓకే అండి. రైట్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మిత్రులారా, విన్నాం కదా, లాస్ట్ ఇయర్ ధ్యాన మహా యజ్ఞానికి వచ్చి అక్కడ ధ్యాన సాధన చేసుకొని ఇప్పుడు 3 గంటల నుంచి 5 గంటలు ధ్యానం చేసే స్థితిని పెంచుకున్నారు. అందుకే పత్రిజీ ఎప్పుడు సామూహిక ధ్యానాలు చేపిస్తూ ఉండేవారు, పౌర్ణమి ధ్యానాలు చేపిస్తూ ఉండేవారు. 2021లో ప్రతి పౌర్ణమి ధ్యానం ఒక్కొక్క ప్లేస్లో చేపించారు. రాత్రి 9 నుంచి 12 వరకు సంగీత నాద ధ్యానం. పౌర్ణమి ధ్యానంలో ఆ శక్తిని తీసుకోవాలంటే మిగతా 29 రోజులు మనం క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేసినప్పుడు ఆ పౌర్ణమి శక్తులను అద్భుతంగా తీసుకుంటాం. ఈసారి మనం 28 ఆగస్టు అంటే రాఖీ పౌర్ణమి జరగబోతుంది. రక్షాబంధన్ అంటాం కదా. ఏమిటి రక్ష? ప్రాపంచికంగా మనకు ఫిజికల్గా తెలుసు, రక్షాబంధన్ పండగ జరుపుకుంటాం మనం. మన ధ్యాన శక్తి, మన జ్ఞాన శక్తే మనకు రక్షాబంధన్. మనం చేసిన ఆ సజ్జన సాంగత్యంలో నేర్చుకున్న ఆ మహా విజ్ఞానమే మనకు రక్ష. మనం అక్కడ చేసిన సేవ, మనం తన్ మన్ ధన్, తనువుతో ఇక్కడ కూర్చొని అద్భుతంగా జరగాలని కోరుకున్నా, అక్కడికి వచ్చి అద్భుతంగా అందులో పాల్గొన్నా, మనసుతో మనం ఏది చేసినా, తర్వాత మనకున్న ధన్ కొంత అన్నదానానికి కూడా మనం సహాయ సహకారాలు అందించడం అనేది గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మిత్రులారా. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలవక ముందు ప్రాపంచిక సేవలు చేసేవాళ్ళం మనం. నేనైతే బ్లడ్ డొనేషన్స్ ఎక్కువ ఏర్పాటు చేసేవాడిని. 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇచ్చేవాడిని నేను. బ్లడ్, ఫుడ్. అప్పుడు ఓన్లీ వ్యక్తిత్వ వికాసం ఇచ్చేవాడిని, హ్యాండ్ రైటింగ్ కోర్స్ నేర్పించేవాడిని, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేవాడిని. సో ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్ర సేవ నేర్పిస్తున్నాం. అంటే మన ఆత్మ ఎదుగుతున్న కొద్దీ ఆ సేవలు మనం చేయాలి. కాబట్టి యోగులకు అన్నదానం చేయడం, అక్కడ మనం చేయగలిగిన సేవ చేయడం. అండ్ ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే, ఈ సంవత్సరం ఆగస్టు 25 ఫుల్ డే మన ధ్యాన యువత యొక్క కార్యక్రమాలు ఉంటాయి. మన పైమా మాస్టర్స్ ఉన్నారు, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పిల్లలు ఎంత అద్భుతంగా ఎదిగారో, వారు ఎంత అద్భుతమైన గ్రేట్ మాస్టర్సో. ఫుల్ డే వారి యొక్క కార్యక్రమాలని మనం చూడబోతున్నాం. సో మన పిల్లలు అలా క్లాసెస్ చెప్తూ ఉంటే మనం వింటే ఎంత అద్భుతం, ఎంత ఆనందంగా ఉంటుంది, అవునా కాదా? సో అలా ఆ పిల్లలు మాట్లాడుతున్నవి మనం వింటున్నప్పుడు, ఆ గ్రేట్ మాస్టర్స్, పిల్లలు అంటున్నాం కానీ ఫిజికల్గా అంటున్నాం, కానీ మనకన్నా గ్రేట్ మాస్టర్స్, ఆ శక్తి కూడా నెక్స్ట్ తరానికి ఆ వైబ్రేషన్ వెళ్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న యువత, మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకొని రండి, అద్భుతంగా ధ్యానం చేస్తారు, ఎంతో అద్భుతమైన ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకొని వెళ్తారు. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి? రాప్తాడు నుంచి సార్. ఎక్కడి నుంచి అండి? ఉమాదేవి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. ఉమాదేవి గారు, ఓకే. ఏమిటండి చెప్పండి,
లాస్ట్ ఇయర్ తిరుపతికి వచ్చారా? తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. అవును సార్, వచ్చినాము. చాలా బాగుంది. అంటే అక్కడ 6 గంటల ధ్యానంలో పాల్గొన్నప్పుడు చాలా అంటే సమయం కాకుండా మామూలుగా వేరే చోట జరిగే ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ ఎంజాయ్మెంట్ సమయం అంతా అయిపోతా ఉంటుంది. ఇక్కడ ధ్యానానికి 6 గంటల సమయాన్ని కేటాయించుకున్నాము. చాలా బాగుంది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి సార్. ఓకే. సో ఆ తిరుపతిలో చేసిన ఆ ధ్యాన శక్తితో, అక్కడ విన్న ఆత్మజ్ఞాన విజ్ఞానంతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఈ సంవత్సరం అంతా? అంటే ఎక్కువ సమయం కూర్చొని ధ్యానం చేయగలిగే, అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక పని మీద ఉండి గంటలు కూర్చొని ధ్యానం చేసే అవకాశం ఉండదు సార్ మాకు. కాబట్టి అక్కడ కూర్చొని చేయడం వల్ల ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కువ గంటలు కూర్చొని చేయగలుగుతున్నాము, ప్లస్ ఆనందంగా ఉన్నాము. ఇంకొకటి వచ్చేసి అక్కడ భోజన వసతి పెట్టినారు కదా, అప్పుడు వర్షం వచ్చింది. ఆ వర్షంలో తడుస్తూ వెళ్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది అనమాట. అంటే ఇలా తడవడం కూడా ప్రకృతి ఇచ్చే ఒక మహాభాగ్యం అనిపించింది అనమాట. జనరల్గా అయితే వర్షం పడగానే మనం లోపలికి వెళ్ళి డోర్లు వేసేసుకుంటాం. అవును, కానీ అక్కడ మనం వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే ఆ రోజు బాగా వర్షంలో తడుస్తుంది ఆనందంగానే వెళ్ళి ఆనందంగా భోజనం వచ్చినాను. రైట్. ఎలా ఉన్నాయండి భోజనాలు? భోజనాలు కూడా చాలా బాగున్నాయి సార్. అక్కడ వడ్డించే విధానం కూడా బాగుంది. సూపర్ సార్. గ్రేట్. సీనియర్ మాస్టర్స్, మన పిరమిడ్ సేవా దల్ గ్రేట్ మాస్టర్స్ వాళ్ళంతా, పత్రిజీతో డైరెక్ట్ శిక్షణ పొందిన వాళ్ళంతా. అవును సార్. ఎస్ మేడం. ఈసారి ఎప్పుడు వస్తున్నారు? ఎన్ని రోజులు ఉండబోతున్నారు? 7 రోజులు ఉండాలనుకున్నాను సార్. అనుకోండి, గట్టిగా అనుకోండి, జరిగిపోతాయి. పత్రి సార్ అంటారు కదా, గట్టిగా అనుకోండి, అయిపోతుంది. 7 రోజులకు 7 రోజులు ఉండాలి. రోజుకి 6 గంటలు ధ్యానం చేయాలి. అవును సార్. వండర్ఫుల్. సో మీ దగ్గర నుంచి ఎంతమంది వస్తున్నారు? అంటే నేను నా వరకు చెప్పగలను సార్. ఓకే లేండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వస్తున్నారా? అవును సార్. వెరీ నైస్ అండి. రండి. ఈసారి అద్భుతమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి పత్రిజీ మెసేజ్, ఇంకా మీకు బాగా ఏం నచ్చాయి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో? ఇప్పుడు ఆల్రెడీ ఏవి చూస్తున్నాం అండి, స్టార్టింగ్ నుండి చూసారా? లాస్ట్ ఇయర్ ఏవీస్ అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాం మనం. ఇట్స్ ఓకే లేండి. మళ్ళీ కలుద్దాం తిరుపతిలో. రండి, మీతో పాటు అందరికీ ప్రచారం చేయండి. అన్నదానానికి సహకరించండి. మీకు తెలిసిన వాళ్ళతో అన్నదానానికి సహకరించేటట్టు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఉమాదేవి గారు. సో విన్నాం కదా మిత్రులారా, ఓవరాల్గా అందరూ చెప్పేది ఒకటే, అక్కడ సామూహిక ధ్యానం చేసినప్పుడు ఎక్కువ గంటలు ధ్యానం చేసే శక్తిని పొందాము. ఎస్, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మనం అక్కడికి వెళ్ళడం వల్ల కూర్చుని ఆ శక్తిని, మనం ఎక్కడ కూర్చున్నా ఆ శక్తిని పొందుతాం. ఆ జ్ఞానం మనకు నడిపిస్తుంది. అక్కడ చేసిన ఆ సజ్జన సాంగత్యపు శక్తి ఎప్పుడూ నడిపిస్తుంది. 3 చెప్పారు సూత్రాలు పత్రిజీ: సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం చేసిన మాస్టర్స్ అందరూ అద్భుతంగా సబ్జెక్టులు చెప్తూ ఉంటారు మనకి. అండ్ ఎంత సాధన చేస్తామో మనం, 6 గంటల సాధన అంటే జస్ట్ ఇమాజిన్ మిత్రులారా. ఉదయం 6 నుండి 9ంటికి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు. సో ప్రోగ్రాంలో 6 గంటలు ధ్యానానికే కేటాయించడం జరిగింది. మధ్యలో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రతి మాస్టరు సబ్జెక్టు ముందో తర్వాతో చేపిస్తూ ఉంటారు ఇంకా. కాబట్టి మొదటి రోజు ఆగస్టు 22న 2 గంటల నుండి 2 o'clock మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ధ్యాన సాధన ఉంటుంది. తర్వాత ఇనాగ్రల్ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఆగస్టు 23 ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉంటాయి. మహతి ఆడిటోరియంలో. లాస్ట్ ఇయర్ ఎంత అద్భుతమైన ఆడిటోరియం, అందులో సంగీతం వింటూ ఉంటే నేను కూడా ధ్యానం చేశాను మిత్రులారా. కంటిన్యూగా ధ్యానం టైంలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ ధ్యానంలో తప్పనిసరిగా కూర్చున్నాం. ధ్యానం తర్వాత పత్రి సార్ ఏవి మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎడిటింగ్ చేశారో. పత్రి సార్ మాట్లాడిన ఆ మెసేజ్కి చక్కని విజువల్స్ యాడ్ చేశారు. ఈసారి మరింత అద్భుతమైన మెసేజెస్ తీసుకోబోతున్నాం. ఇవే రిపీటెడ్గా ఉండవు. మళ్ళీ ఆ మహాయజ్ఞానికి 2కి సెపరేట్గా మరిన్ని అద్భుతమైన పత్రిజీ ధ్యాన జ్ఞానామృతాన్ని తీసుకుంటాం మనం. సో ఇవన్నీ స్పెషాలిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడూ ఉంటాయి. పత్రిజీ చెప్పారు, సంగీతం, ధ్యానం, జ్ఞానం, నృత్యం, మౌనం, ఇవన్నీ చూడండి. నమ్ 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 కాన్సెప్ట్ పత్రిజీ చెప్పిన అన్నీ అక్కడ ఉంటాయి. ఓకేనా?
సో అదే కాకుండా మనం రీల్స్ కూడా మీరు మీ అనుభవాల్ని రీల్స్ రూపంలో కూడా పంపించవచ్చు. ఇప్పుడు ఒక రీల్ చూద్దామా? చూడండి, మీరు ఒకసారి రీల్స్ చూడండి. ఆ రీల్స్ని ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీ అనుభవం కానీ తిరుపతి గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒక రీల్ తీసి పంపించాలి. ఓకేనా? సో రీల్స్ పంపిస్తూ ఉండండి. ఆల్రెడీ పంపించిన రీల్స్ని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇది ఈనాటి చలో తిరుపతి. సో తిరుపతిలో ధ్యాన సాధన చేయడంతో పంచభూతాల యొక్క శక్తి, మనం ఇంతకాలం మనకు ధ్యానం లేకముందు ఫిజికల్గా వెళ్ళాం. ఓకేనా? ఇప్పుడు మనం అంతరంగంగా అక్కడున్న పంచభూతాల శక్తిని, పంచలోహాల శక్తిని, అక్కడున్న ప్రకృతి శక్తిని, ఆ ఏడుకొండల వాడి యొక్క ఆ ధ్యాన శక్తిని మనం అనుభవించబోతున్నాం మిత్రులారా. ఒక ఏవి చూద్దాం. నమస్కారం. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకి ఆత్మపూర్వక ఆత్మ నమస్కారం. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 PSSM ఆధ్వర్యంలో PMC వారి సహకారంతో అద్భుతంగా జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని సకుటుంబ సపరివార సమేతంగా ఈ ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసి ఇక్కడ జరిగే 6 గంటల ధ్యానంలో అద్భుతమైన ధ్యాన శక్తిని పొందాలని, గురువుల ద్వారా ఆత్మజ్ఞాన సందేశాలను స్వీకరించి అందరూ వారి వారి జీవితాలను అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని, అదేవిధంగా గత సంవత్సరం 2025లో జరిగిన మొదటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞంలో మేము పాల్గొన్నాము. ఎన్నో అద్భుతమైన ఫలితాలను మేము అనుభవిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని తప్పకుండా అందరూ రావాలని, స్నేహితులను, బంధువులను, కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఈ అద్భుత ఫలితాలను మీ అందరూ కూడా స్వీకరించి మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆత్మీయ ఆత్మపూర్వక ఆహ్వానం. ఫ్రెండ్స్, మేము వస్తున్నాము, మీరు రండి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. సో విన్నాం కదా మిత్రులారా, అలా మీ రీల్ ఆహ్వానం కానీ, మీరు లాస్ట్ ఇయర్ అటెండ్ అయితే మీ అనుభవం కానీ ఆ రీల్స్ రూపంలో మీరు పంపిస్తే ఇలా మనం ఈ కార్యక్రమంలో ప్లే చేస్తామని తెలియజేస్తూ, ఇది ఈనాటి తిరుపతికి వెళ్ళి అక్కడ ధ్యానం, సజ్జన సాంగత్యం, అనుభవ జ్ఞానాలు పెంచుకొని రావాలని కోరుకుంటూ, ఒక సాధారణ ధ్యానిగా వెళ్ళి మనం ఒక 7 కొండల వాడిగా మనలోని 7 చక్రాలను, 7 శరీరాలని ఉత్తేజితం చేసుకొని 7 కొండల వాడిగా తిరిగి రావాలని కోరుకుంటూ, అలా రావడానికి పత్రిజీ అందించినటువంటి ఇలాంటి ఈ కార్యక్రమాలకు హాజరై తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2కి మీ తన్ మన్ ధన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.